హలో అండి. వెల్కమ్ టు వైజాగ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము మా ఫ్యామిలీ మొత్తం ట్రిప్ అయితే వేసుకున్నాము. యారాడ బీచ్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట. సడన్ ప్లానింగ్ ఇదంతా. మొత్తం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుదాం అనుకుంటున్నాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళమందరి మీద. సో మేమైతే మార్నింగే వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే బయటన కొనుక్కొని తినే కన్నా ఫుడ్ ఆర్గానిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. సో నైటే ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. నేనైతే ముందు రోజు నైటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా అత్తయ్యకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటానని. అండ్ వాళ్ళ ఇంటి బయటనైతే చూడండి ఎంత బాగుంటుందో. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అయితే ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవ్రీడే స్పారోస్ కూడా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంటి ముందు చూడండి ఒక తులసి మొక్క ఉంటుంది. ఎవ్రీడే మా అత్తయ్య దానికి పూజ చేస్తారనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రాన్స్ ఫ్రైతో అయితే స్టార్ట్ చేసా. నైటే మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవడం వల్ల ఈజీగా ఉన్నది మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాని మీద ప్రాన్స్ని ఫ్రై చేస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ సెకండ్ టైం వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. టాస్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి కొరియాండర్ వేసి సర్వ్ చేసుకున్నాను అనమాట. అండ్ మా అత్తయ్య పీతల కర్రీ కూడా చేశారు. అది నేను వీడియో అయితే తీయడానికి టైం సరిపోలేదు. సో నేను అందుకనే ఫోటో మాత్రమే పోస్ట్ చేశాను అనమాట. సో మార్నింగ్ టిఫిన్ దోశ బ్యాటర్ ఉంటే దోశ వేసుకున్నాం. చట్నీ చేసేంత టైం లేక మా బాప సీక్రెట్ రెసిపీ ఇది. కొంచెం పచ్చడి అండ్ కర్డ్ని మిక్సీ చేస్తారు. మంచి చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీనికోసం చట్నీ ప్రిపేర్ చేస్తే అయితే ఇంకా చికెన్ బిర్యానీ చేయడం స్టార్ట్ చేసాము. మా అత్తయ్య అయితే చేయడం స్టార్ట్ చేశారు. స్టవ్ అయితే వెలిగించి ముందుగా దండం పెట్టుకున్నారు. ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి చికెన్ బిర్యానీ. ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకుంటున్నారనమాట. అండ్ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. కొంచెం ఆయిల్ హీట్ అయితే మంచిది కదా, ఫాస్ట్గా కుక్ అవుతుందని వెయిట్ చేస్తున్నారనమాట. అండ్ చికెన్ అయితే మేము నైటే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాము. అన్నీ వేసి ఆయిల్ కూడా ఆల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము. ఇంట్లో నాకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్నీ అయితే వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఆ చికెన్ని కళాయిలో వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నారు మా అత్తయ్య. అయితే చికెన్ మొత్తం కళాయిలో వేసేసారు. కళాయిలో వేసుకుంటున్నారనమాట కొంచెం కొంచెం. ఆ చికెన్ని కూడా చాలా హెవీ వెయిట్ ఉంది గిన్నె. మొత్తం వేయడం చాలా కష్టమవుతుంది. సో కొంచెం వేసిన తర్వాత మొత్తం వంపేశారు కళాయిలోకి అయితే. దాని తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నారనమాట. మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫాస్ట్గా మిక్స్ చేసేసుకొని దానికైతే మూత పెట్టేస్తారు. మిక్సింగ్ అంటే అవుతుంది. ఎందుకంటే మిక్స్ చేయకుండా పెట్టడం వల్ల కిందది బాయిల్ అయిపోద్ది, పైది బాయిల్ అవ్వదు. అలాగే ఉంటుంది, ఈవెన్గా కుక్ అవ్వదు. సో మూత అయితే పెట్టేసాము. నెక్స్ట్ బిర్యానీ అయితే తాలింపు వేయడానికి ఇంకో స్టవ్ దగ్గర కూడా వెలిగించేసి మా అత్తయ్య ఏ రెసిపీ చేసినా కొంచెం హ్యూజ్ క్వాంటిటీలో చేసామంటే ఖచ్చితంగా దండం పెట్టుకొనే చేస్తారు. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాము. బాండి పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకున్నారనమాట. గీ యాడ్ చేసుకున్న తర్వాత గీ అయితే మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు ఒక 2 మినిట్స్. అది కాస్త మెల్ట్ అయ్యాక ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నారు. 2 స్పూన్స్ ఆఫ్ గీ అండ్ 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా పడుతుంది అనిపిస్తే తర్వాత వేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఆయిల్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే బిర్యానీ టేస్ట్ అంత బాగోదు, ఆయిలీగా ఉంటుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటున్నాము. షాజీరా, స్టార్స్, చెక్క, యాలకులు, లవంగాలు, పత్తా, జాజి పువ్వు ఇవన్నీ అయితే మొత్తం బిర్యానీ మసాలాలన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అవి ఫ్రై అయితేనే కాబట్టి ఆయిల్లోకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది దిగుతుంది అండ్ ఆ ఘాటు కూడా బిర్యానీకి ఇస్తుంది. సో ఎప్పుడు స్టార్టింగ్ మసాలాలు అనేవి ఫ్రై చేసేయాలి బాగా, లేదంటే మనకంత టేస్ట్ అనేది రాదు. మసాలా ఎంత బాగా ఫ్రై అయితేనే అంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో ఇప్పుడు చూసారా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మా అత్తయ్య అయితే అంతా మిక్స్ చేసేసారు. మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకోవాలనుకున్నాము. కానీ మా అత్తయ్య అన్నది మూత ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ హీట్ అనేది బయటికి వచ్చేస్తుంది అన్నాను. నేను ఆనియన్స్ వేయడం తీసేలోపు మా అత్తయ్య అయితే ఆనియన్స్ వేసేసారు. సో ఆనియన్స్ వేయడం తీయలేకపోయాను వీడియో, అందుకని చూపిస్తున్నారు ఇక్కడ ఏమేమి వేసామన్నది.
ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసారు. ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నారు. ఇది అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసారు. ఫ్రెష్గా నేనైతే మార్నింగ్ అది మిక్సీ పట్టానమాట. సో అదైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక కూడా ఒకసారి ఫైన్గా మిక్స్ చేస్తున్నారు. ఫైన్గా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంటుకోదు. యాక్చువల్లీ ఫస్ట్ చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేస్తారు. కానీ మేమైతే ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. సో అది ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాము. మూత పెట్టి మళ్ళీ తీసానమాట. తీసేసరికి ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. పక్కన ఒకసారి చికెన్ కూడా చూద్దామని మూత తీసాము. సో వాటర్ అయితే దిగిపోయింది. చికెన్లో వాటర్ అంతా దిగి బాగా కుక్ అవుతుంది. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసింది మా అత్తయ్య. చికెన్కి అయితే మూత పెట్టేసి మళ్ళీ బిర్యానీలో ఉన్నవి అన్నీ ఒకసారి మిక్స్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కిందన అతిక్కిపోద్ది. తర్వాత బిర్యానీ అంతా అయ్యేసరికి కిందన మాడుతుంది అనమాట, బేగా మాడిపోతుంది అనమాట. సో ఇవైతే బాగా ఫ్రై అయిపోయి ఈలోపు వాటర్ అయితే కొలుచుకొని నేను మా అత్తయ్యకి ఇచ్చేసాను. మా అత్తయ్య అయితే వాటర్ని కూడా యాడ్ చేసేసారు. వాటర్ మేమైతే తీసుకున్న బాస్మతి రైస్ 2.5 kg బాస్మతి రైస్కి గ్లాసెస్ వైజ్ అయితే 7 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 13 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసాము. ఇక్కడ ఆల్మోస్ట్ మాకు అందులో 2 to 2.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే పడింది నా దగ్గర ఉన్న స్పూన్తోని. మీకు మీ టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంత వేయండి. ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలి. బాయిలింగ్ స్టేజ్కి వచ్చేంత వరకు మూత పెట్టయితే మరిగిస్తాము. సాల్ట్ అయితే ఇక్కడ వేసేసారు చూసారా. నా ఆడియో ఫాస్ట్ అయిపోతుంది, వీడియో స్లో అవుతుంది అనుకోకండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో, చాలా లెంతీ వీడియోలో అయితే ఇదే ఫస్ట్ వీడియో. సో కొంచెం ఏమైనా తప్పులున్నా మీరు అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం నేనైతే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. కమెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు సాల్ట్ అయితే వేసిన తర్వాత కంప్లీట్గా మిక్స్ అయితే చేసేసారు మా అత్తయ్య. మిక్స్ చేసి మూత అయితే పెట్టేశారనమాట. మిక్స్ చేసి మూత అయితే పెట్టేశారు. మూత పెట్టిన తర్వాత అది ఒక 5 minutes బాయిలింగ్ అవుతుందని వెయిట్ చేసాము. తర్వాత ఒకసారి మూత తీసి చూస్తున్నారు మా అత్తయ్య. ఆల్మోస్ట్ అది బాయిలింగ్ స్టేజ్కి అయితే వచ్చింది. ఈ మూమెంట్లో ఒకసారి అయితే మిక్స్ చేశారు. మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్లో ఏవైతే స్పైసెస్ వేసుకోవాలనుకున్నామో, అంటే హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ కాకుండా కొన్ని మసాలా పౌడర్స్ని కూడా యాడ్ చేసాము. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో మనం రైస్ చేసుకున్నప్పుడు ఓకే, కానీ హెవీ క్వాంటిటీ ఆఫ్ రైస్ చేస్తున్నప్పుడు కొంచెం మసాలా అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో ఇందులో అయితే కొంచెం షాజీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, మిరియాల పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, 1 tablespoon ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేశారు. అండ్ 1/2 teaspoon మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేశారు. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక బాయిలింగ్కి వచ్చేంత వరకు మూత పెట్టి అయితే మరిగించుకోవాలి. ఈ అరోమా అయితే ఎంత బాగుంటుందంటే పక్కన ఉన్న వాళ్ళకి అబ్బా అవ్వకముందే తినేయాలి అని అనిపిస్తుంది. కానీ మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాగా అందరిమీ కలిసి ఎవరింట్లో వాళ్ళని కొన్ని ఐటమ్స్ చేసుకొని బయటికి వెళ్ళడం అనేది లైక్ ఐ థింక్ ఒక 2-3 years ముందు మేము వెళ్ళాము. అలాగా మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. మేమైతే ఎక్కువ ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తూ ఉంటామండి. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కుకింగ్ చేసుకొని పట్టుకొని వెళ్ళడం అయితే జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీలో పిల్లలందరూ మెయిన్లీ ఎస్పెషల్లీ మేము టీనేజర్స్మి ఒక 4 to 5 members ఉంటాము. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా ఫ్యామిలీ ఇంత మంచిగా ఉన్నది.
చాలా ఫ్యామిలీస్ ఏంటంటే దే విల్ బీ ఇండిపెండెంట్ అండి. అంటే ఫ్యామిలీ అంటే మా నలుగురు మేము ఎక్కడికైనా వెళ్ళి వచ్చేస్తాము, ఎవరితోని పని లేదు అనుకుంటారు. కానీ జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం చాలా లక్కీ అండి. అందరికీ ఆ హ్యాపీనెస్ ఉండదు. సో నేనైతే నా ఫ్యామిలీ వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడైతే దానికి మూత పెట్టేశారు. పక్కన చికెన్ని కూడా ఒకసారి చూద్దామని చెప్పి మూత తీసి చూసారు. ఆల్మోస్ట్ చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. పీస్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయిందనమాట. సో నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు నా హ్యాండ్ అయితే పడిపోయింది. కొంచెం అండ్ మా అత్తయ్య అక్కడ చూడండి ఎప్పుడు ఎవ్రీడే ఉంటుందన్నమాట. వంటగదిలో దేవుడు చిన్న మూలన ఒక 2-3 ఫొటోస్ పెట్టి ఎవ్రీడే అక్కడ పూజ కూడా చేస్తారు. మా అత్తయ్య కొంచెం పూజలు అటు ఎక్కువ చేస్తారండి. ఆవిడకి భక్తి ఎక్కువ కొంచెం. అండ్ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసి కొరియండర్ యాడ్ చేసుకొని అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసి మూత అయితే పెడుతున్నారు. చూడండి మీకు గ్రేవ్ కూడా కొంచెం సెమీ గ్రేవ్ టైప్ చికెన్ ఫ్రైని దించాము. ఎందుకంటే బిర్యానీలో వేసేది కాబట్టి కొంచెం సెమీ గ్రేవ్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే దానికి మూత పెట్టేసి పక్కన ఒకసారి బిర్యానీ కూడా మూత తీసి చూసాము. ఆల్మోస్ట్ చూడండి వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. అరోమా అయితే చాలా బాగుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే దాంట్లోకి రైస్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మా అత్తయ్య యాడ్ చేస్తున్నారనమాట. రైస్ని నేను ఒక 4 to 5 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాం. అంటే మార్నింగ్ లెగిసిన వెంటనే కొలిచేసుకొని నానబెట్టామన్నమాట. రైస్ ఎంత ఎక్కువ నానితే అంత బాగా కుక్ అవుతుందండి. బాస్మతి రైస్ మీకు తెలిసిందే ఉంటుంది, ఎందుకంటే చాలామంది వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మా అత్తయ్య రైస్ వేస్తున్నారు. మా అత్తయ్య అంటున్నారు కొంచెం వేయొచ్చు కదా, నేనైతే ఒకదాన్ని ఎలా వేయగలను, అది చాలా బరువు ఉంది కదా అని అంటే ఇంకా నేను కూడా వీడియో తీస్తూ అలా కొంచెం హెల్ప్ చేయడం అయితే జరిగింది. నేను కూడా అలా ఒక హ్యాండ్తో అయితే వేస్తున్నాను. ఈ రైస్ వాటర్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఆల్మోస్ట్ ఒక 80 to 90% రైస్ అండ్ వాటర్ ఉడికిపోయిన తర్వాత హాఫ్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ రైస్ని తీసి అయితే చికెన్ యాడ్ చేసుకుంటాము. చికెన్ బిర్యానీ అనేసరికి చాలామందికి చాలా పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మీకు రైస్ అయితే వేసేసాము మొత్తంగా. ఇంకొకసారి మా అత్తయ్య అన్నారు దీన్ని అయితే కలిపేసి మూత పెట్టేద్దాము, మూత పెట్టి ఒక 10 minutes వదిలేద్దాము. సో దానివల్ల అది కుక్ అవుతుంది. ఎక్కువ బాస్మతి రైస్ చేసినప్పుడు చాలామంది ఓవర్గా మిక్స్ చేస్తారండి, కానీ రైస్ వేసిన తర్వాత అంత ఓవర్ మిక్సింగ్ ఉండకూడదు. లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ నేనైతే సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకున్నాము. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మా అత్తయ్య ఎక్స్పీరియన్స్ కదండి, ఒక 60 years, కరెక్ట్గా వేశారు. చూసారా ఇప్పుడైతే మూత తీసి చూడగానే రైస్ అయితే ఆల్మోస్ట్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. ఇందులో నుంచి ఒక జాలి గిన్నెతోని మా అత్తయ్య చూడండి హ్యాండ్ అసలు భయం లేకుండా క్లాత్ కూడా పట్టుకోవట్లేదు, దాంతో అలా తీసేస్తున్నారు. ఒక 2 గిన్నెలు అంటే 2 గిన్నెల వరకు పూర్తిగా తీసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాము. సో చూడండి అది ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఆల్మోస్ట్ రైస్ కూడా కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ ఏంటంటే చికెన్ వేసేంత వరకు ఉండాలి. సో ఆ చికెన్ ఫ్లేవర్ అనేది వాటర్కి రావడం వల్ల రైస్కి పడుతుంది. అది నేను ఎప్పటి నుంచో మా అత్తయ్య అలాగే చెప్పారు. మేము ఇంట్లో అలాగే చేస్తామన్నమాట బిర్యానీ ఎప్పుడూనా. సో దాన్ని ఒక లెవెల్ చేసేసుకొని ఇందులోకైతే ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న చికెన్ ఫ్రైని స్ప్రెడ్ చేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం ఓవరాల్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు చూడాలి, ఒక దగ్గరే వేసేయకూడదు. అండ్ పీసెస్ కూడా కరెక్ట్గా వేయాలండి, ఎలా పడితే అలా వేయకూడదు. చూసారా ఇక్కడ మా అత్తయ్య అయితే అన్ని వైపులా అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తున్నారనమాట. అండ్ ఆ గ్రేవీ వల్ల ఇంకా స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది. అందుకనే నేను చెప్పాను సెమీ గ్రేవీలో దించాలని ఫ్రై అనేది. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో, పీసెస్ అన్నీ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి జస్ట్ దాని స్పైసెస్ అండ్ ఆ ఫ్లేవర్ రైస్ మొత్తంకి రావడం కోసం ఇలా చేస్తాము. ఇంకొక 10 minutes ఉంచుతామన్నమాట. దీని మీద రైస్ వేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఒక 10 minutes ఉంచుతాం అంతే, రెడీ అయితే అయిపోతుంది. వాటర్ అంతా అయ్యేంత వరకు ఉంచుతాము. ఇప్పుడైతే చూసారు కదా మొత్తం చికెన్ అంతా వేసేసారు. చికెన్ అంతా వేసిన తర్వాత చూసారా ఇంకా చికెన్ అంతా వేసిన తర్వాత గిన్నెను అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఒకసారి మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఆ రైస్ అండ్ అక్కడక్కడ చికెన్. ఇప్పుడైతే ఆ రైస్ మనం ఏదైతే తీసామో ముందుగా ఆ రైస్ని దాని మీద ఒక లేయర్ కింద పరుచుకోవాలండి. మా అత్తయ్య ఇక్కడ వేస్తున్నారు.
చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు అనేవి ఎక్కడ కనిపించకుండా దమ్ ఎలా పెడతామో అలాగే పీసెస్ అనేవి కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసారు. చూడండి ఎంత బాగా వేసారో. ఒక లెవెలింగ్ చేసేసారనమాట రైస్ మొత్తం వేసి. తర్వాత అయితే దాని మీదకి మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే తెచ్చి ఒక్కొక్కటిగా ఇస్తున్నాను. మా అత్తయ్య వేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని వేస్తున్నారండి. చూడండి మీరు. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మొత్తం అంతా వేసేసిన తర్వాత కొంచెం ఇప్పుడు కొత్తిమీర కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతిని రబ్ చేస్తూ అలా ఒక లేయర్ కింద స్ప్రెడ్ చేసి వేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారో. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ ఉంటుందండి. మనమైతే అంత హ్యూజ్ క్వాంటిటీ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఉండాలి ఇది ఉండాలి అంటాము. కానీ మా అత్తయ్య అయితే అలా వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారా కొత్తిమీర పుదీనా కూడా వేసేసారు. అండ్ చికెన్ మసాలా ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక 1 లేయర్ కింద వేసుకుంటే ఎక్స్ట్రా స్పైసీనెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మా అత్తయ్య ఆ ప్యాకెట్తో ఒక మినీ లేయర్ లాగా చికెన్ మసాలాని కూడా వేస్తున్నారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఆవిడ వేస్తున్నారు. చూసారు కదా. ఇప్పుడైతే చికెన్ మసాలా కూడా వేసేసారు. అండ్ కొంచెం రెస్టారెంట్ స్టైల్ రావాలి, ఆ కలర్ తెలియాలి, పిల్లలందరూ అట్రాక్ట్ అవ్వాలంటే కొంచెం కలర్ వాటర్ని కూడా యాడ్ చేసాము. మా ఇంట్లో ఉన్నదండి, మేము ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు దీనికోసం అని. రెడ్ ఫుడ్ కలర్ ఉంటే అది కూడా కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసి ఒక 10 minutes లోపల ఉన్న వాటర్ అంతా దగ్గర అయిపోయేంత వరకు వెయిట్ చేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వాటర్ ఉందా లేదా అనేది చెకింగ్ అయితే చేసుకుంటున్నాము. చెకింగ్ చేసేసుకుంటే ఇలా లోపలికి ఒక గరిటె కానీ ఏదైనా పెట్టి చూస్తే మనకి కింద కొంచెం మాడినట్టు అనిపిస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టేసుకున్నాను. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయారు. ఈలోపు మా పెద్దమ్మలు పెద్దనాన్నలు డాడీ వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ ప్యాకింగ్ కూడా చేస్తారు. చూసారు కదా. మా డాడీ వెళ్ళి ప్లేట్స్ కూడా తెచ్చేసారు. ఇంకా వీళ్ళందరూ మేమైతే రెడీ అవ్వడానికి వెళ్ళాము. నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. మా పెద్దనాన్న అయితే ఒక టోపీ తెచ్చారు, దాంతో పోజెస్ అయితే ఇచ్చారు. అది కూడా నేను వీడియో అయితే తీయడం జరిగింది. అండ్ నేను కూడా మా పెద్దనాన్న దగ్గర నుంచి ఆ టోపీని స్కామ్ వేసేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అవన్నీ తీసుకొని అందరూ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఆల్మోస్ట్ చూడండి నేను ట్రావెలింగ్లో కూడా చిన్న వీడియో తీసాను. ఆ నేచర్ ఎంత బాగుందో, బీచ్ దగ్గర వరకు వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బీచ్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా బీచ్ అయితే కనిపిస్తుంది మీకు. ఇప్పుడు వీళ్ళు చూడండి ఎంత బాగా స్టైలిష్గా నడుచుకొని వస్తున్నారో. బీచ్ అనేసరికి అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. అండ్ మేము అక్కడ గేమ్స్ కూడా ఆడాము. అక్కడ ఫస్ట్ అయితే మా డాడీ ఆడడం స్టార్ట్ చేశారు. ఈ గేమ్ అయితే మా పెద్దనాన్న చెప్పారనమాట. 3 times రౌండ్ తిరిగి కళ్ళగంతలు కట్టుకొని ఎవరినైతే చెప్పామో వాళ్ళనే వెళ్ళి ముట్టుకోవాలి. అదంత ఈజీ అనుకున్నాను కానీ అస్సలు ఈజీ కాదండి, చాలా కష్టము. చూస్తున్నారు కదా మీరే గేమ్ ఆడుతున్నప్పుడు. అందరూ చిన్న పిల్లలు అయిపోయారండి. మా పెద్దనాన్నలు అసలు ఏజ్ ఏంటి అని పట్టించుకోకుండా పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకున్నాము అందరి మీద. నేనైతే ఇక్కడ మా అక్కని పట్టుకోవాలని చెప్పారు మా డాడీని అయితే. నేనైతే మా అక్కకి అడ్డుగా ఉండి మా డాడీని అయితే విన్ అవనివ్వట్లేదు. డాడీని ఎంత విన్ అవ్వకుండా చేద్దాం అనుకున్నా మా డాడీ అయితే వదలట్లేదు. ఇంకా ముందుకెళ్ళి చూస్తున్నారు. పడిపోయి కిందన పడి దొండరాము. అయినా సరే నేను మా డాడీని అయితే విన్ అయితే చేయనివ్వలేదు. ఎందుకంటే నాకు నేనే విన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నేను మా డాడీని అయితే ఆపేశాను. అతను చూడండి ముందుకెళ్ళి ఇంకా ఉన్నదేమో అని ఎతుకుతున్నారు. మళ్ళీ వెనక్కి అయితే వచ్చారు. కానీ ఇంకా నేనైతే మా డాడీని విన్ అవ్వకుండా చేస్తాను కాబట్టి ఇంకా అతనైతే అలా ముందుకు వెళ్ళిపోతున్నారండి. ఎక్కడైనా ఉన్నదా ఏంటి అని చూసుకోవడానికి చాలా కష్టం అండి గేమ్. యాక్చువల్లీ నేను డిస్టర్బ్ చేయకపోయి ఉంటే మా అక్క అయితే దొరికేద్దును. కానీ నేనైతే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను ఎవరినైనా సరే. చూడండి మళ్ళీ మా డాడీ అయితే మా అక్క దగ్గరికి వచ్చేసరికి నేనైతే అడ్డు వచ్చేసరికి ఇంకా మా అమ్మాయి నన్ను గెలవనివ్వదని చెప్పి మా డాడీ అయితే కట్లు అయితే తీసేశారు. తర్వాత అయితే మా పెద్దనాన్న చేశారు. మా పెద్దనాన్న కట్టుకున్నారనమాట. సో రౌండ్స్ అయితే మా పెద్దనాన్న కూడా తిరిగేశారు. మా చిన్న పెద్దనాన్న అయితే నాలాగే అనమాట. సో అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాము. మేమిద్దరిని ఎవరిని గెలవనివ్వమన్నమాట. అతను కూడా చూశారు కదా 3 times రౌండ్ తిరిగేసి
అలా వస్తూ ఉండి ఏమన్నారంటే ఒక సర్టెన్ ప్లేస్ వరకు వచ్చాక ఇంక ఇక్కడి వరకు వచ్చేసిన తర్వాత అది అవ్వదు, రాంగ్ డిస్టెన్స్కి వచ్చేసాను నేను అని చెప్పి తీసేస్తున్నారు. మీరే చూడండి. అండ్ బీచ్ అయితే చాలా బాగుంది, ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా డేంజరస్ అండి యారాడ అనేసరికి. కానీ మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి అంత భయం లేదు. కానీ ఫ్రెండ్స్తో వెళ్ళిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్లీ అమ్మాయిలు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ మా పెద్దనాన్న ఆడుతుంటే ఏకంగా కింద దొర్లి మరీ మా పెద్దనాన్న ఆడుతున్నారు. ఇక్కడ కూడా నేను డిస్టర్బ్ చేయడం అయ్యాను. మా పెద్దనాన్న అందరినీ డిస్టర్బ్ చేస్తే నేనైతే మా పెద్దనాన్న అయితే డిస్టర్బ్ చేయడం జరిగింది. అతను అన్నాడు, నువ్వు అడ్డు రాకపోతే నేను ఎలాగైనా పట్టేసుకుందును, నీ వల్లే అయ్యింది అన్నారు. కానీ నేనైతే అవేమీ తీసుకోలేదు, లైట్ తీసుకున్నా. ఇప్పుడు చూడండి మా అక్క అయితే ఇంకా కామెడీగా ఆడుతుంది, మీరే చూస్తూ ఉండండి. ఎంత కామెడీగా ఉంటుందంటే మీరు కూడా నవ్వుతారు వీడియో అయ్యేలోపు. చాలా కామెడీ అనమాట. అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డైరెక్షన్ కూడా కాదు, రివర్స్ డైరెక్షన్లో బీచ్ సైడ్ వెళ్ళిపోతుంది. బీచ్ సైడ్ వెళ్ళిన తర్వాత మీరు చూడండి, చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది, మీకే తెలుస్తుంది. ఎందుకంటే చెప్పేదానికన్నా చూసినప్పుడు చాలా బాగుంటుంది. అక్కడ ఆరెంజ్ టీషర్ట్ వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళ అబ్బాయి నేను చాలా మంచి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేమిద్దరమే అక్క తమ్ముళ్ళలా ఉంటాము. మా అక్క తమ్ముళ్ళని అండ్ చెప్పాను కదా మేము ఒక 3 మెంబర్స్ మీ టీనేజర్స్ ఉన్నామని. చూడండి మా అక్క అయితే ఎలా వెళ్ళిపోతుందో. అలా వెళ్ళిపోతుంటే మా పెద్దనాన్న అయితే సేఫ్టీ కోసం అక్కడే నించున్నారు. కానీ మా అక్క అయితే బీచ్ సైడ్ వెళ్ళిపోతుంది. మేమందరం చాలా ఎక్కువ నవ్వుకున్నాము. ఎంత నవ్వుకున్నామంటే చాలా నవ్వుకున్నాము. మా పెద్దనాన్న వెళ్ళిపోవాలా, బీచ్లోకి వెళ్ళిపో అని అంటున్నారు. అక్కడి నుంచి అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. అండ్ అక్కడికి వెళ్ళి ఎవరో ఆవిడ కూడా తెలీదు, ఆవిడ అయితే పట్టుకొని మా అక్క నేను గెలిచాను అంటుంది. ఆవిడైతే చాలా షాక్ అయిపోయారు. మా పెద్దనాన్న ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి మీకే తెలుస్తుంది అనగానే ఆవిడ ఏం చేసిందంటే మా అక్క చేయి తీసుకొని వెళ్ళి మా పెద్దనాన్న దగ్గర పెట్టేసింది. ఇంకా మా అక్క అయితే కళ్ళగంతలు ఇప్పేసింది అనమాట. కళ్ళగంతలు ఇప్పిన తర్వాత ఆవిడని చూసి మా అక్క కూడా అలాగే నవ్వుతూ ఉంది. ఇంకా అందరిమీ అక్కడి నుంచి ఆడుకొని వచ్చిన తర్వాత లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్లో మేము ఏమేమి ప్రిపేర్ చేసామో ఇంటి దగ్గర చూపించలేకపోయాను, కానీ ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, రసం, కచంబర్, వైట్ రైస్. అండ్ మా అత్తయ్య అండ్ మా చిన్న పెద్దమ్మ తినరు, సో వాళ్ళకి వెజ్ బిర్యానీ, పీతలు, చికెన్ గ్రేవ్ అన్నీ ఉన్నాము. ఇక్కడ మా డాడీ అండ్ మా పెద్దక్క అయితే సర్వ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ తింటున్నారు. ఇక్కడ ఉన్నది మా మమ్మీ. ఇటువైపు అయిపోయిన తర్వాత నేను కూడా పెట్టుకొని తిన్నాను. నాకు ఫిషెస్ అయితే నచ్చవు. అండ్ లంచ్ అయితే అలా కంప్లీట్ ఒక డ్రింక్ తాగినప్పుడు వీళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. అండ్ తర్వాత అయితే బీచ్కి వెళ్ళాము. మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ ములుగుతుంటే నేనైతే ఫోటోషూట్ బిజీలో ఉన్నాను. అలా మా డాడీ అయితే అలా తీస్తున్నారు అండ్ వీడియో కూడా తీశాను. మా అమ్మాయిలు అంటేనే ఫొటోస్ అండి, ఫొటోస్ అలా తీసుకోకపోతే ఎలా అవుతుంది చెప్పండి. మా డాడీ అయితే అలా ఇవ్వు ఇలా ఇవ్వు పోజెస్ అని చెప్పి వీడియో అయితే తీస్తున్నారు. ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఫొటోస్ తీసుకుంటున్నాను కానీ వెనకాల నుంచి అలలు వస్తుంటే చాలా భయం వేస్తుంది. చాలా ఫ్లోటింగ్ ఉందండి. అండ్ ఆ స్టోన్స్ కూడా జారుతున్నాయి, దేని మీద ఎక్కినా పడిపోతాను అన్న భయం అయితే వేస్తుంది. మా డాడీ అంటారు ఏమవ్వదమ్మా ఎక్కువ అంటారు, నాకైతే కొంచెం భయం ఎక్కువ. అండ్ బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. లంచ్ అయితే చేసి అందరమే బీచ్లోకి దిగుదామని అయితే దిగాము. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ని అయితే తీసుకున్నాను. ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత అండ్ మా డాడీ వాళ్ళు ఈ లోపు వీళ్ళందరూ వస్తే అటువైపు బాగుంది, ఫ్లోటింగ్ తక్కువ ఉంది, అటు వెళ్ళి మీరు బీచ్లోకి వెళ్ళండి, నేనైతే ఇక్కడ మా అమ్మాయికి ఫొటోస్ అన్నీ తీసేసి వస్తాను అని చెప్పారు. అండ్ మా డాడీ అయితే కొంచెం అలా బీచ్ని కూడా తీశారు వీడియోలో. అండ్ తర్వాత కొన్ని నేనైతే స్టోన్ మీద కూడా కూర్చొని కొన్ని ఫొటోస్ని అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఫొటోస్ అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఆ స్టోన్స్ అన్నీ చాలా బాగున్నాయని కానీ చాలా స్లిప్పరీగా ఉన్నాయండి, చాలా జారుతున్నాయి. చాలా జాగ్రత్తగా కూర్చున్నాను నేనైతే. చాలా భయం కూడా వేసింది కూర్చున్నప్పుడు, ఎందుకంటే అది ఎక్కడ జారుతుందో, వాటర్ ఫ్లోకి ఎక్కడ కొట్టుకెళ్ళిపోతుందో అని భయం కూడా వేసింది. మా డాడీ అన్నారు ఎప్పుడు భయపడుతూనే ఉంటావా, ఇంకా అలా అయితే నీకు ఫొటోస్ ఎందుకు అన్నారు. కానీ ఎంత భయపడినా అమ్మాయిలు అంటే ఫొటోస్ తీసుకుంటాం కదండి. చూడండి నేనైతే కొన్ని ఫొటోస్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను, నాకు నచ్చినవి. ఇవైతే నాకు బాగా వచ్చాయి అనిపించింది, సో నేనైతే వీటిని అయితే షేర్ చేశాను. నాకు ఇప్పుడు నెక్స్ట్ అయితే వాటర్తో నేను అలా ఆడుకుంటున్నాను. ఈ ఫోటో నాకు బాగా నచ్చింది. అండ్
కొన్ని అలా ఫొటోస్ తీసుకున్న తర్వాత నేను కూడా మా అక్కలు ఎక్కడున్నారో అక్కడ బీచ్ దగ్గరికైతే వెళ్ళిపోయాను. అక్కడ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. మేమంతా ఆడుకుంటే మా డ్యాడీ అయితే మా అందరికీ ఫోటోలు తీయడం జరుగుతుంది. మా అన్నయ్య కాళ్ళు పట్టుకొని మా పెదనాన్న లాగేయడం అండ్ మా తమ్ముడైతే మా అక్క కాళ్ళు పట్టుకొని లాగేయడం. మేమందరమే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకే తెలుస్తుంది ఆ పిక్చర్స్‌లోని. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందంటే చాలా హ్యాపీగా ఉందండి. ఈడైతే చిన్న పిల్లడు, నాకు అల్లుడు అవుతాడు. వీడైతే దిగలేదనమాట. అండ్ అలా పైకొచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి గ్రూప్ ఫొటోస్ కూడా తీయడం స్టార్ట్ చేసేసాము. ఇది మొత్తం మా ఫ్యామిలీ, మేము ఎవరెవరమైతే వెళ్ళామో. అండ్ అలా కొన్ని తీసాము. ఇదంతా లేడీస్ గ్యాంగ్. అండ్ తర్వాత వస్తారు ఇది నా ఫ్యామిలీ, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ, నేను. అండ్ ఇక్కడ మా అక్క అండ్ వాళ్ళ అబ్బాయి, నేను చెప్పాను కదా తిను అండ్ మా తమ్ముడు నేను చాలా మంచిగా క్లోజ్గా ఉంటాం. వీళ్ళందరూ మా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, బాప అండ్ మా నానమ్మ. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ అండ్ పెద్దనాన్న ఉన్నారు. వీళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు. వీళ్ళందరూ సిస్టర్ అండ్ బ్రదర్స్. వీరే ఈ పిక్నిక్కి చాలా మెయిన్ పిల్లర్స్ అనమాట. నేను మా అక్క ఎంత పెద్దదైనా మేమిద్దరిని చాలా క్లోజ్గా ఉంటాం, ఫ్రెండ్లీగా. తినైతే మా వదిన, మా పెద్దన్నయ్య వాళ్ళ ఆవిడ. అండ్ నేనైతే ఆ క్యాబ్తో మళ్ళీ స్టార్ట్ చేశాను కార్ దగ్గర తీసుకోవడం. అలా ఫినిష్ అయిపోయింది. బీచ్కి వచ్చాక ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా అని అందరిమీ ఐస్ క్రీమ్స్ అండ్ ఎవరికి కావాల్సిన వాళ్ళకి కొనుక్కున్నాం. ఇంకా అలా బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి సెండ్ ఆఫ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. కానీ చాలా బాధగా ఉందండి. టైం ఇంత ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. బీచ్ నుంచి వెళ్తుంటే ఇంకా కొంతసేపు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, రోజంతా అక్కడే ఉండిపోలేం కదా. అలాగైతే స్టార్ట్ అయిపోయాము, ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కొంచెం నేను వీడియో తీశాను ఎందుకంటే నాకు ఆ నేచర్ చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకో తెలియదండి, నాకు నేచర్ చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక ఇంక అందరిమీ టీ పెట్టుకొని ఒక టీ అయితే తాగాము. టీ తాగకపోతే బీచ్ నుంచి వచ్చాక చాలా హెడేక్ అనేది వస్తుంది. టీ తాగి అలా రిలాక్స్ టీ తాగాక హెడేక్ అనేది కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇలాగైతే ఈరోజు వీడియోకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.